స్వర రాగిణి స్వర మాధుర్య విమోచన గురు వీణా స్వర రాగిణి స్వర మాధుర్య విమోచన గురు నవరస రంజమి నాట్య భంగిమ నవరస భంగిమ నాట్య భంగిమ పొంగుచు పొరలే భువన మోహిని పొంగుచు పొరలే భువన మోహిని స్వాగతం సుస్వాగతం స్వాగతమమ్మ కళామ తల్లి స్వాగతమమ్మ నవరసవల్లి స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం సుస్వాగతం స్వాగతం స్వాగతం సుస్వాగతం. శాంతి ఆర్ట్ థియేటర్స్ పాత్రలపాడు వారికి కళాకారులకు కళాభిమానులకు నాటక రంగ ప్రేక్షక మహాశివ ముందుగా పాదాభివందనం తెలియజేస్తూ కోరుచు ఉన్నా. సంక్రాంతి వచ్చిందే తుమ్మెదా సరదాలు తెచ్చిందే తుమ్మెదా కొత్త ధాన్యాలతో కోడి పంజాలతో ఊరే ఉప్పొంగుతుంటే ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొట్టే మరదళ్ళతో పొంగే హేమంత సిరు మంచి మర్యాదని పాప పుణ్యాలని నమ్మే మన పల్లెటూళ్ళు న్యాయం మా శ్వాసని ధర్మం మా బాటని చెబుతాయి స్వాగతాలు నీతి నిజాయితీ మాసిపోదు మత్సలేని మనసు మాది మంచి పెంచు మమత మాది ప్రతి బొమ్మరిల్లు సరదాలు తెచ్చిందే తుమ్మెదా
నాట్యాలతో ఊరేవు పొందుతుంటే ఇంకింత ఊరంతా ఉల్లాసం కొత్త అల్లుళ్ళతో కొట్టి మరగళ్ళతో పొంగి హేమంత సిరులు అయితే నా వీరేంద్ర వస్తున్నాడు అనమాట. నా హీరో వచ్చాక మా పెళ్లి విషయం మాట్లాడి నీకనే కలలు నిజం చేసుకోవాలి. అరే చాకు, దీన్ని చూస్తుంటే నీకేమనిపిస్తుందిరా? దీన్ని చూస్తుంటే కౌగులించుకోవాలనిపిస్తుందిరా. చా నర్మి, ఇంత చక్కని అమ్మాయిని కౌగిలించుకొని వదిలితే ఏం బాగుంటుంది? దీన్ని చూస్తుంటే సీమరసం తాగినంత కిక్కిస్తుందిరా. చా తప్పురా, ఓ అమ్మాయిని ఇలా మాట్లాడటం మంచిది కాదేమో పాపా. ఈ అమ్మాయి ఒంటి మీద ప్రాకు లేదు కదరా పాప అంటున్నావు. ఏం చక్క పరికిని వేసుకొని ఉంటే ఏమిటి ఇది, పరికినియా? ఏమిటి మీ అతి సోది? ఒరే రాక, ఈ అమ్మాయికి మాటలు కూడా వచ్చురు. పాపా ఏది మాట్లాడు చూద్దాం. ఏమిటి మీ అతి సోది? మీ పేర్లేమిటి? అసలు ఎవరు మీరు? ఏ కన్నెపిల్ల తన మానాన్ని ప్రాణంగా చూసుకుంటుందో అలాంటి వాళ్ళ మానం ప్రాణం తీసేవాళ్ళం ఈ రాకుగాడు, ఈ చాకుగాడు. మన నెలవారు వచ్చాక వ్యాపార పరిపాలనలో పట్టపగలు ఆడదాన్ని ఒంటరిగా తిరగనివ్వం. అంటే మీరు ఏ కన్నె మనకి స్వాతంత్రం రాకముందు తెల్లవారి పాలనలో ఆడది రోడ్డు మీద కూడా తిరగలేదు. అంతేకాదు నువ్వు ఎక్కువగా మాట్లాడితే మాట ఉండదు, మానం మిగలదు. ఏమంటావు? మీకు చేతులు ఎత్తి మొక్కుతాను, నన్ను వెళ్ళనివ్వండి ప్లీజ్. ఎక్కడికి వెళ్తావు పాపా? ఒరే చాకు, పాపం పసిమిలాడుతుందిరా, వదులుదాం. సరే వెళ్ళని, కానీ నువ్వు వెళ్ళాలంటే మాకు చిన్న పని చేసి వెళ్ళాలి. ఏమిటది? వెళ్తావా? వెళ్ళు. నీ సుందరమైన శరీరాన్ని తనివి తీరా కౌగిలించుకొని వదులుతాం. యాపిల్ పండు లాంటి నీ బుగ్గలపై ఒక్క ముద్దు పెట్టుకొని వదిలేస్తాం పాపా. మీకు దండం పెడతాను, నన్ను వదిలేయండి. నలిగిన పువ్వు పగిలిన అద్దం ఎందుకు పనికిరాదు. నా జీవితం నాశనం చేయొద్దు ప్లీజ్. ఒక్కసారి ముద్దు పెట్టుకుంటేనే నీ జీవితం ఆగమైపోతుందా? చా 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 చా, తప్పు పాపా. నీ జీవితంతో మాకు పని లేదు. నీ శరీరంతో ఒక 5 నిమిషాలు ఆనందాన్ని అనుభవిస్తే చాలు.
కాపాడటానికి ఎవడు రాడు. ఒకవేళ వచ్చినా ఈ రాక చాకాల మధ్య మిగలడు. భరతమాత సేవ కోసం నడుం కట్టి శత్రువులను మట్టి కనిపించి మీలాంటి కామ పిశాచులను కాల రాసి కన్న పిల్లకు కన్న తల్లులకి అక్క చెల్లెలకు తేడా తెలియక ప్రవర్తించిన మీలాంటి వాళ్ళని తరిమి కొట్టిన అల్లూరి సీతారామరాజుకు వారసుండి అన్యాయాన్ని తరిమి కొట్టిన భగత్ సింగ్కు బంధువుని నువ్వు చెప్పే కథ వినడానికి మాకు తీరికలేదు. మర్యాదగా మా దారికి అడ్డు తప్పుకో. ఆ పాపని మాకు అప్పగించి వెళ్ళు. లేదా నిన్ను అడ్రస్ లేకుండా చేస్తాం. ఒరే పిరికి పందల్లారా, ఇది కొన్ని వేల సైన్యాలకు ఎదురు నిలిచిన గుండెరా ఇది. మర పిరంగలకు లొంగని ఈ వీరేంద్ర ఇలాంటి మానవ మృగాలకు లొంగడు. మీకు దమ్ముంటే ధైర్యం ఉంచే నన్ను ఎదిరించి ఈ అమ్మాయిని తీసుకువెళ్ళండి. ఏమండి, మీరు రావడం ఆలస్యమైతే నా జీవితం. కవిత, నేను బ్రతికి ఉన్నంత వరకు నీకు ఎలాంటి ఆపద రానివ్వను. ఇంతకీ ఇక్కడ నువ్వు వస్తున్నావు, ఇక్కడ నువ్వేం చేస్తున్నావు? మీరు వస్తున్నారని మీరు రాసిన లెటర్ అందింది. అంతేకాక ఈరోజు వార్తల్లో కూడా విన్నాను. ఏమని? మీరు ఇంకా 3 నెలల వరకు నా కళ్ళ ముందు ఉంటారని. కవిత, నేను తిరిగి మళ్ళా మిలిటరీకి వెళ్ళటం లేదు కవిత. ఎందుకని? ఎందుకంటే నా సర్వీస్ పూర్తి చేసుకొని వచ్చాను కనుక. చాలా సంతోషం. అవును కవిత, మనం పెళ్లి చేసుకొని హాయిగా సంసార జీవితం సాగిద్దాం. ఏమంటావు? అరే, అప్పుడే అలా సిగ్గుపడితే ఎలా? పెళ్లిపేటలపై కావద్దు సిగ్గు. మరి అబ్బా వదలండి, ఎవరైనా చూస్తారు, బాగోదు. చూస్తే చూడని కాబోయే శ్రీవారు ప్రేమ కలాపాలు సాగిస్తారు అనుకుంటారు, అంతేగా? వెంట పడ్డా ఒళ్ళోకి రానివ్వు ఎంత చెడ్డ మొక్కేసలే అందానికే సిక్కేసలే అద్దానికే పీటే కొట్టేసి నా రైల పెట్టరా బాబు నీ మీదే మోజు పడ్డా నీతోనే నే కాలు జారి పడ్డా ముద్దాడితే ఉండుండనా ముక్కుతల తోడుండనా లైటే తీసేసి నీళ్ళ పెట్టుకో ఓ బేబీ నీ మీద బెంగపడ్డా ఓ బాబు నీ మీదే మోజు పడ్డా
పిచ్చాకలే తీరే ఎట్టమరే ఒళ్ళంతా ఒకటే చలి తీరేనా ఈ రాత్రి వలపు సలుపు రెండింతలై ఉడుకు తుడుకు రెట్టింపులై అటికే సిల్దమ్మ నీ తోడు నలిపేసిందయ్యో నాయుడు పచ్చగా కౌగిళ్ళు కోరగా ఓ బేబీ నీ మీద బెంగపడ్డా ఓ బాబు నీ మీదే మోజు పడ్డా పై పైనే ఓ మాటము లోన ఆరాటము అంతేలే పోరాటము ఆడే పోరాటము కలిసి కలిసి కవ్వింతగా వయసు సొగసు తొళ్ళెంతగా కలిపేసిందయ్యో నిజరు తొలి రోజుల్లోనే బేజారు నచ్చేదిచ్చేస్తే ఏ కొనక లేదుగా ఓ బాబు నీ మీదే మోజు పడ్డా ఊవేది నీ మీద బెంగపడ్డా ముద్దాడితే ముందుండనా ముక్కుటలో చూడుండనా వీటే కొట్టేసి నా లైన్లో పెట్టరా ఓ బాబు నీ మీదే మోజు పడ్డా ఊవేది నీ మీద బెంగపడ్డా ఏమండి మీలాంటి మంచి మనుషులు ఉండే మనిషి నాకు భర్తగా దొరకటం నిజంగా నా అదృష్టం. కవిత కాదు కవిత, మనం చేసుకున్న పుణ్యఫలమే ఈ బంధం. అవునండి, నాకు ఊహ తెలిసినప్పటి నుండి నాకెవరూ తెలీదు. నా చిన్నతనం నుండి కలిగిన వారింట్లో పాచి పని చేస్తూ బ్రతికాను. నాలాంటి నిరుపేదని మీరు ఆదరించి కవిత, ఆస్తి అంతస్తు అనేవి ఈనాడు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ మంచి మమకారం అనేది మనతోనే కాదు, మన తరువాత వారు కూడా కథలుగా చెప్పుకుంటారు. అందుకే నాకు నీవు, నేను నీకు, మనకు ఆ భగవంతుడు. ఏమండి, భగవంతుడు ఎక్కడో లేడండి, మీలోనే ఆ భగవంతుని చూస్తున్నాను. పిచ్చి కవిత, నీ అభిప్రాయం తప్పు. మానవుడు ఎప్పటికీ దేవుడు కాలేడు. అవుతాడండి, ఎవరైనా కాకపోవచ్చు, కానీ మీలాంటి మంచివారు ఉన్నంత వరకు మనిషి ఎప్పుడు దేవుడుగానే పూజించబడతాడు. అంతగా పగడవు, నీ కాబోయే శ్రీవారు కాస్త జారిపోతాడు. జారిపోవలే ఉండండి, అంత తేలిగ్గా జారిపోతారా? ఏమిటో అంత నమ్మకం? ఎందుకంటే నా ప్రేమ చూపులతో ఎప్పుడో బంధించేశానుగా. అమ్మదంగా, ఇంతకీ నేను వస్తున్నానని ఎదురు చూస్తున్నావా, లేక ఏమైనా వంట చేసావా? నీ చేతి వంట కోసం ఎంత తొందరగా వచ్చానో తెలుసా? భలేవారండి, మీదే ఆలస్యం. అన్నీ ఎప్పుడో తయారు చేశాను, రాండి. నన్ను చచ్చే వచ్చే వయసున్నది తొలి సగసున్నది తొలికాయి తోరగా
మని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది వెచ్చని కోరిక రగిలిందిలే నీవే నా ప్రేయసివే నీకేలే అందుకో ప్రేమ గీతం కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది తీయని కానుక దొరికిందిలే నీవే నా ప్రేమవలే నీకేలే అందుకో ప్రేమ గీతం చివుమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది సంపులో అందముంది కసి చూపులో ఊపులో పందనుంది సంపులో అందముంది కసి చూపులో ఊపులో పందనుంది కాశ్మీర కొండలో అందాలకే కొత్త అందాలు ఇచ్చారు నేనే నిన్ను కోరి చేరి వాలిపోవాలి కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది సెల ఏరలే మురకాలి యవ్వనాలు సెల ఏరలే మురకాలి యవ్వనాలు పువ్వుల్లో దాగున్న అందాలనే మన ముందుంచే గంధాలుగా జూమని కొండగాలి కత్తిలా గుచ్చుతోంది కస్సుమని పిల్లగాలి నిప్పులా అంటుతోంది రాకా చాకు ఏం జరిగిందిరా ఎందుకు అలా మౌనంగా ఉన్నారు మన ఫ్యాక్టరీ స్థలాన్ని ఆ స్థలాన్ని ఏమైందిరా ఎవడో మిలిటరీ ఆఫీసర్ అంట సార్ అలాగా జనాన్ని ఎంట వేసుకొని వచ్చి మన స్థలాన్ని ఆక్రమించుకున్నారు సార్ అంతేకాదు సార్ మన ముఠాన్ని తరిమి కొట్టి మిమ్మల్ని నానా తిట్లు తిట్టారు సార్ ఎవడ్రా మన ఊరిలో ఈ పోపారావుని ఎదిరించే దమ్మున్న మొరగాడు వాడి పేరు వీర జవాన్ వీరేంద్ర కుమార్ మొన్నటి దాకా చెత్త కుండీలో చిత్తు కాగితాలు ఎరుకున్న ఆ చెత్త నా కొడుకు వీర జవానా 4 సంవత్సరాలు సైన్యంలో పనిచేసి వచ్చేసరికి వాడికి వీర చక్ర బిరుదా చూస్తా వాడి అంత చూస్తా అంతేకా సార్ మన ఊర్లో అనాథగా ఉంటుంది కవిత అనే అమ్మాయి
ఆమెను కూడా పెళ్లి చేసుకున్నాడు సార్. కవిత, ఈ పేరు ఎక్కడో విన్నట్టుంది. అదే సార్, మన చేతికి చిక్కి మిమ్మల్ని చెప్పుతో కొట్టింది ఆ పిల్లే సార్, ఆ పిల్లే. ఓహో, అదా? దాని మీద ఇన్నాళ్ళు నా పగ ఎలా తీర్చుకోవాలని ఆలోచిస్తున్నా. ఇప్పుడు దొరికింది. ఒకే దెబ్బకు రెండు పిట్టలన్నమాట. అంతేకా సార్, వాళ్ళకి పిల్లగాళ్ళు కూడా ఉన్నారు సార్. మన ముఠాన్ని దెబ్బతీసిన వాడు ప్రాణాంతరం ఉండలేదు సార్. చూడు రాక, నీకు కేకలే కానీ ఆలోచన లేదు. మనం ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. వాణ్ణి అంత ఈజీగా చంపకూడదు. వాడి చావు చాలా చాలా భయంకరంగా ఉండాలి. అది చూసిన ఈ ఊరి ప్రజలు మన సరిహద్దుల్లోకి రావాలన్నా భయపడి పారిపోవాలి. అలాగే సార్, నాయాల్ని తన్నేస్తా. హలో, ఎస్ఐ గారు ఉన్నారా? వెంటనే నేను రమ్మని చెప్పండి. ఇప్పుడు ఎస్ఐ శివం వస్తాడు. అతడు రాగానే మనం ప్లాన్ ప్రకారం పనిచేయాలి. ఓకే? మీరు అండగా ఉంటే ఈ దేశాన్ని కొల్లగొట్టగలం సార్. వెల్కమ్ మిస్టర్ శివం. గ్లాడ్ టు మీట్ యు మై డియర్ ఫ్రెండ్. ఒక ముఖ్యమైన పని మీద నీ పిలిపించాను. ఏంటి విషయం? ఒకరిని లేపేయాలి. దానికి నీ సహకారం కావాలి. చూడండి పాపారావు గారు, ఇప్పటికే మీతో చేతులు కలిపి చేయని నేరాలు ఎన్నో చేశాను. కానీ నేను ప్రమాణం చేసి ఈ డ్రెస్ ధరించింది మీలాంటి వాళ్ళకి సాయం చేయడానికేనా? పక్క నిల్చొని చేసేదే కదా ప్రమాణం. నువ్వేదో సొంతంగా చేసినట్టు ఏదో బాధపడిపోతున్నావు. అది కాదు సార్, 10 సారి నాకు మొండి చేయ చూపిస్తున్నారు. నాకేంటని? ఓహో, అదా నీ బాధ? ఈసారి నీ వాటా నీకు తప్పక ఇస్తాం. కానీ పని మాత్రం జాగ్రత్తగా జరిగిపోవాలి. ఈ శివం పవర్ ఏంటో మీకు తెలుసుగా సార్, చూసుంటారుగా సార్. మనం ఎలాగైనా వీరందరిని అంతం చేయాలి. ఇది అడే వీరేంద్రానా? ఈ పేరు ఎక్కడ విన్నట్టుందబ్బా. ఎక్కడా? ఆ మొన్న వేరు పేపర్లో వీర జవాన్ బిరుదా. అవును ఎస్ఐ, ఆ వీరేంద్ర గాడు మనం చేసే ప్రతి పనికి అడ్డుపడి నానా గొడవ చేస్తున్నాడు. అందుకే మనం ఈ రాత్రి కలుద్దాం. అన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి నా వాటా? నో 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 నో, తప్పక ఇస్తాం. ఒరే రాక, ఎస్ఐ వాళ్ళు కాకి బట్టల మధ్య కాలిపోతుంది. మన చెంచల్ని పిలిపించురా. దాని చేతుల మీదుగా చల్లని బీరిప్పించురా. ఇప్పుడే పిలుచుకొస్తా చెంచల్ని. చెంచలా, ఇంద్రధనుసు చూడగొచ్చి చంద్రవతను చూడగొచ్చి
అలా కొడతావా? లేదమ్మా, తమ్ముడే నన్ను కొట్టాడు. చూడండి బాబు, మీలో మీరు ఇలా తన్నుకుంటూ తగులైతే పనికిరావురా. మమ్మల్ని క్షమించు, ఇంకెప్పుడు తగులాడుకోమమ్మా. మీది ఒకే రక్తం, ఒకే మాట, ఒకే బాట కావాలరా. అదేరా నేను మీ నాన్న కోరుకునేది. అవునమ్మా, నిజంగా మేమిద్దరం ఎప్పుడూ తన్నుకోము. అలాగేనమ్మా, మేము ఎప్పుడూ కలిసే ఉంటాము. మమ్మల్ని ఆశీర్వదించమ్మా. చాలు చాలు బాబు చాలు. ఈ రోజు నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మా, అన్యాయాన్ని అంతరించడానికి యశోద్ అండగా నిలబడతాడు. సర్లే, మీ కబుర్లు కట్టిపెట్టి రాండి, భోజనం వడ్డిస్తాను. కవిత, కవిత, వస్తున్నానండి, పిల్లలకు పక్కేస్తున్నాను. ఈ లోపు మీరు కూర్చోండి. ఏం లేదు కవిత, ఒక ముఖ్యమైన పని మీద నేను మన గూడెం మనుషులు వెళ్ళాం. కానీ ఆ పని కాలేదు కవిత. ఏంటండి అంత ముఖ్యమైన పని? అదే కవిత, మన ఊరి మధ్య పోరంపోకు స్థలాన్ని మన గూడెం వారికి ఇవ్వమని కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకున్నారు. కానీ ఆ స్థలం నాదని పాపారావు అడ్డు తగ్గుతున్నాడు. ఏమండి ఆ పాపారావు పరమకూరుడండి. అలాంటి వాడితో పెట్టుకోవడం అంటే ప్రాణాలకే ప్రమాదం. కవిత, నాకు పిరికి మందు నూరిపోయకు. ఇలా ప్రతి ఒక్కరు నాకెందుకు అనుకుంటే మనకు స్వాతంత్రం వచ్చేదా? కొన్ని వేల సైన్యాలను ఎదుర్కొనే గుండె ధైర్యం నాకుంది. ఆ పాపారావే కాదు, పరమ దుర్మార్గుడిని ఎదిరిస్తా, బడుగు వర్గాల బాధలు తీరుస్తా. ఏమండి మీరు బలవంతులని నాకు తెలుసు. ఏమిటి కవిత నీ పిచ్చి? ఈ దేశం కోసం నా ప్రాణాలను అర్పిస్తా, అంతేకాని కథన రంగంలో వెన్ను చూపటం ఈ వీరేంద్రకు అలవాటు లేదు. ఏమండి మన పిల్లల కోసమైనా మీ ప్రయత్నం మానుకోండి. జననీ జన్మభూమి చ స్వర్గాదపి గరియసి అని ప్రతి సిపాయి ముక్త కంఠంతో పలికిన పలుకులు. ఏం చేయమంటావు కవిత? ఈ రోజు ఒక సామాన్య మానవుడికి భయపడి కన్న తల్లి భూమాతకు అన్యాయం చేయమంటావా? కాలే కడుపులతో కట్టుబట్టలేక, కడుపు నిండా తిండి లేక నా జాతి మనుషులు ఆకలి ఆర్తనాదాలతో అమటిస్తుంటే చూస్తూ ఊరుకొని పిల్లా పాపలతో హాయిగా సంతోషంగా ఉండమంటావా? యుక్త వయసు వచ్చిన వాళ్ళు ఒళ్ళు దాచుకోవటానికి చారిన గుడ్డలేక చిరిగిన బట్టల మధ్య తన శరీరాన్ని దాచుకోలేక చూస్తున్న నా సోదర స్త్రీలను చూసి హేళనగా చూస్తున్న ఆ పాపారావు లాంటి పాపాత్మునికి పాపసేవ చేయమంటావా? చెప్పు కవిత, చెప్పు. ఏమండి ఇందులో నా స్వార్థం కూడా ఉందండి. నేను ఇంత దూరం ఆలోచించలేదు, నన్ను క్షమించండి. కవిత, దేశం మనకేమిచ్చిందన్నది కాదు, దేశానికి మనం ఏం చేశామన్నదే ముఖ్యం. ఏమండి మన పిల్లలను కూడా మీలాగా ఆదర్శవంతులను చేయండి. అవునా, నేను మిలిటరీ ఆఫీసర్ని అవుతాను. నేను కూడా నాన్న. ఎస్ మై డియర్ బాయ్స్, మీ ఇద్దరు ఈ నాన్న పరువు కాపాడాలి బాబు. మీరు పులి అంటే నేను పులి పెట్టాను. కొత్తవ సింహాలను నిరూపిస్తానన్నా. సర్లే మీ మాటలు కట్టిపెట్టి రండి, భోజనం చేద్దాం. ఎప్పుడు భోజనమేనా? ఒక తీయని కవిగిలి కావాలి, ఇస్తావా?
దారింది కప్ప చూసుకోవమ్మా నువ్వెంత ఆపినా అదంటూ చెప్పినా నీ వంపు నా చూపులు తానే నాకు సంధిపోతామో చేస్తే సాగుతుంది పెన్నుకులు కుంటివేమో చేయించండు కాలేజండు కరాచి కాల కలలో సరిందమ్మ 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 సరుపైక సుదట్టురాయి ఒళ్ళు నిదమ్మా పువ్వుళ్ళు గురించి పువ్వంటి పువ్వుల్లో తేనె రసాలు ఉన్నాయో ఒక పంటు మర్చుకుంటారే కాలి మాట నీళ్ళ కరుపు తీస్తే కానుగా